నమస్తే అండి. ఒక చిన్న కథ చెప్పుకుందాం. ధృతరాష్ట్రుడు కృష్ణుడిని పాండవ పక్షపాతి అని నిందిస్తూ ఉండేవాడు. కృష్ణుడు ఆ నింద బాపుకోదలిచి ప్రపంచంలో ఒక చెడ్డవాణ్ణి వెతికి తీసుకురమ్మని ధర్మరాజుకు చెప్పాడు. అలాగే ఒక మంచివాడిని వెతికి పట్టుకురామని దుర్యోధనుడు కూడా కోరాడు. ధర్మరాజు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా వారిలో మంచితనమే కనిపించింది. అతనికి చెడు ఎక్కడా గోచరించలేదు. దుర్యోధనుడు ఎవరిని చూసినా వారిలో ఏదో ఒక చెడే కనిపించింది. అతనికి ఏ మాత్రం మంచి కనిపించలేదు. ఇద్దరు వట్టి చేతులతోనే తిరిగి వచ్చారు. తను ఎక్కడికి వెళ్ళినా చెడ్డవారు కనిపించలేదని ధర్మరాజు చెబితే మంచివారు ఎక్కడా తనకు కనపడలేదని దుర్యోధనుడు చెప్పాడు. దీన్ని ఆధారంగా చేసుకుని కృష్ణుడు ధృతరాష్ట్రుడికి పాండవులు మంచివారని స్పష్టం చేశారు. అందువలనే తాను వారి పక్షం వహిస్తున్నట్లుగా చెప్పాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే ఎదుటివారిలో మనం వారిని చూడటం లేదు, మనల్ని మాత్రమే మనం చూసుకుంటున్నాం. ఈ ప్రపంచమంతా ఒక అద్దాల మేడ, అందులో ఎక్కడ చూసినా మన బొమ్మే కనిపిస్తుంది. మనల్ని మనం బాగా సంస్కరించుకుంటే మన బొమ్మ ఎక్కడ చూసినా హుందాగా అందంగా కనిపిస్తుంది. ఎవరూ ద్వేషించే పని ఉండదు.